వేసవికాలం అంటే మామిడి కాలం. మామిడి ప్రియులందరూ వేసవికాలం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే అకాల వర్షాలు, వడగండ్లు, చీడపీడలు మామిడికి శాపంగా మారుతున్నాయి. వర్ష ప్రభావంతో చెట్ల క్రింద నీరు ఎక్కువగా చేరే అవకాశం ఉంది. బ్యాక్టీరియా కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. చాలాసార్లు పెరిగిన మామిడికాయలు సైతం రాలిపోతుంటాయి. మిగిలిన మామిడికాయలు నాణ్యత చెడిపోతాయి. కొన్ని యాజమాన్య చర్యలతో ఈ సమస్య నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. అంతేకాదు, మామిడికాయకు కవర్లు కట్టడం వల్ల కూడా ఈ అకాల వర్షాల వల్ల వచ్చే నష్టాన్ని అధిగమించే వీలుంటుంది. అకాల వర్షాల సమయంలో మామిడి తోటల్లో వచ్చే సమస్యలను అధిగమించే మార్గాలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. మామిడి తోటలో అకాల వర్షాల వల్ల కలిగే నష్టాల గురించి మరియు దాని నివారణ గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఎండ సమయంలో కూడా కొన్ని అకాల వర్షాలు రావడం జరుగుతుంది. సో అకాల వర్షాలతో పాటు గాలి మరియు పిడుగుళ్ళు పడడం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ గాలి మరియు ఈ పిడుగులు మరియు అదేవిధంగా ఏదైతే హెయిల్ స్టోర్మ్స్ అంటామో ఈ వర్షాల వల్ల చాలా వరకు ఈ మామిడి తోటల్లో నష్టాలు కలిగజేస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే పెద్ద తోటల్లో ఎక్కువగా కాయ అనేది అకాల వర్షాలు మరియు గాలికి రాలే శాతం ఎక్కువగా కనిపిస్తుంది చిన్న తోటలతో చూసినట్టయితే. సో ఇటువంటి సమయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మనము పోషక నిల్వలు అంటే మనము సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి. సూక్ష్మ పోషకాలు అంటే ఏదైతే మైక్రో న్యూట్రియంట్స్ అంటారో, సో ఈ ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ మనము ఒక 5 నుండి 10 గ్రాముల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే కాయ నాణ్యత కూడా పెరుగుతుంది. అదేవిధంగా కాయ సైజు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మరొక స్ప్రే మనము మల్టీకే మరియు బొరాన్ ఈ 2 కలిపిన మిశ్రమాన్ని మనము పిచికారీ చేసినట్టయితే కాయ నాణ్యత కూడా పెరుగుతుంది. రాలే శాతాన్ని తగ్గించుకోవడానికి ప్లానోఫిక్స్ అనే మందు 20 ml ఒక 100 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే మనం పిందె రాలే శాతాన్ని తగ్గించుకోవచ్చు. అకాల వర్షాల వల్ల నీటి పారుదల వ్యవస్థని సమగ్రంగా చూసుకోవాలి. అంటే నీటిని నిలబడకుండా చూసుకోవడం, తగు జాగ్రత్తలు పాటించాలి. అకాల వర్షాల వల్ల బ్యాక్టీరియా తెగులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ బ్యాక్టీరియా తెగుళ్ళ నుంచి నివారించుకోవడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కానీ లేదంటే డైఫెన్కోనజోల్ 1 ml 1 లీటర్ నీటిలో కలిపి కానీ పిచికారీ చేసినట్టయితే ఈ బ్యాక్టీరియల్ మచ్చల నుంచి కూడా మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ అకాల వర్షాల నుండి మనము నివారించుకోవడానికి ఫ్రూట్ బ్యాగ్స్ అనేది కూడా వచ్చాయి. ఈ ఏదైతే ఫ్రూట్ కవర్స్ అని అంటామో వీటిని ముందుగానే మనకి కోడిగుడ్డు ఆకారంలో ఉన్నప్పుడు వేసుకున్నట్టయితే ఈ అకాల వర్షాల నుండి కూడా మనము ఈ కాయని కాపాడుకోవచ్చు. దానిపైన కూడా ఎటువంటి నీరు కూడా పడదు కాబట్టి మచ్చలు కూడా ఏర్పడకుండా ఉంటుంది. అదేవిధంగా కాయ కూడా నాణ్యతంగా మనమే కాపాడుకోవచ్చు. ఈ బ్యాగ్ని మనము ఏదైతే మనము పంట కోస్తున్నామో కోత సమయంలో మాత్రమే బ్యాగుతో పాటు మనము తొడిమెతో పాటు మనము ఈ కాయల్ని కత్తిరించుకొని మనం మార్కెట్కి ఇచ్చినట్టయితే మంచి రంగు కూడా మనం ఉంటుంది కాబట్టి ధర కూడా అధికంగా పలికే అవకాశం కూడా రైతుకు ఎక్కువగా ఉంది. కోత దశలో చూసినట్టయితే ఈ సమయంలో కాకుండా మనకి ఏదైతే వర్షం లేని సమయంలో చూసి తెల్లవారుజామున మనము దాన్ని కాయని కోయవలెను. సో అది కాయ కోసిన తర్వాత దానిలో ఉన్న జిగురుని మనం సొనని కార్చడానికి పద్ధతిని పాటించాలి. సొన కారే పద్ధతిని పాటించినచో కాయలు ఎటువంటి మచ్చలు కూడా ఏర్పడకుండా నాణ్యమైన కాయల్ని మనము అందించే వాళ్ళం అవుతాము. సో ఇటువంటి యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే ఈ అకాల వర్షాల నుండి కూడా మన పంటని కాపాడుకోవచ్చు.